నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ టెర్రరిస్టులకు షెల్టర్ జోన్ గా మారుతుందా? ఈ మధ్య బయటపడుతున్న ఘటనలు పోలీసుల్ని షాక్ కు గురిచేస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఉగ్రవాదం టర్ను తీసుకున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్ లో నిఘా కట్టుదిట్టం కావడం, కాలు బయటకు పెట్టిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే విధంగా ఉండడంతో టెర్రర్ సానుభూతి పరులు ప్రదేశాన్ని మార్చేశారు. దీంతో టెర్రరిస్టుల స్థావరాలను ఏపీకి షిఫ్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన వరుస 2 ఘటనలు ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2 నెలల క్రితం విజయనగరంలో 2 టెర్రరిస్టులను అరెస్టు చేసిన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2 ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. ముందుగా అలర్ట్ అయిన పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. తమిళనాడు ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాదుల కదలికలపై కర్నూలు పోలీసులు చేసిన విచారణలో పలు సంచలనాలు బయటపడ్డాయి. తమిళనాడుకు చెందిన అబూబకర్ సిద్దిక్ అలియాస్ అమనుల్లా మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు ఆల్ ఉమా ఉగ్రవాదులు ఆ సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 1995 నుంచి 2011 వరకు చెన్నై, కర్ణాటక, కేరళలో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసులో వీరు ప్రధాన నిందితులు కూడా. భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో జరిగిన బాంబు పేలుడు, ఎగ్మోర్లో పేలుడు వంటి పలు ముఖ్యమైన కేసుల్లో వీరు నిందితులు. 2011లో మ్యాంగ్లూర్ బాంబు పేలుళ్ల కేసులో అబూబకర్ సిద్దిక్ ప్రధాన నిందితుడు కాగా మహమ్మద్ అలీ కూడా నిందితుడు. పోలీసుల కళ్లు కప్పి 30 ఏళ్లుగా రాయచోటిలో మారుపేర్లతో జీవనం సాగిస్తున్నారు. అబూబకర్ సిద్దిక్ కొత్తపల్లెలో చిల్లర దుకాణం, మహబూబ్ బాషా వీధిలో మహమ్మద్ అలీ చిల్లర దుకాణం, చీరల వ్యాపారము చేస్తున్నారు. రాయచోటి ప్రాంతంలోనే పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. వీరిద్దరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 అల్ ఉమా ఉగ్రవాద సంస్థకు చెందినవారని ఆధారాలు కూడా లభించాయి. అబూబకర్ బాంబుల తయారీలో నిపుణుడు కూడా. ఇక ఇలా భారీ కుట్రను ఛేదించిన పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. ఉగ్రవాదుల దృష్టి ఆంధ్రప్రదేశ్ పై పడిందని భావిస్తున్న పోలీసులు రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఎలాంటి కుట్రలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు కడప నుంచి. శ్రీనివాస్, చూస్తున్నాం ఒకప్పుడు ఉగ్రవాదుల కదలికలు అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో ఏదో ఒక ప్రాంతం గుర్తొచ్చేది. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించని ప్రాంతాలు తెర మీదకి రావటం ఒక రకంగా సంచలనమే. ఇదే విషయంలో మనం చూస్తే మొన్న రాయచోటిలో 2 ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకునే వరకు కూడా ఎవరికీ తెలియలేదు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా జనాల నుంచి తలెత్తుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఓవరాల్ గా ఈ కడపకు చెందినటువంటి ఈ ఉగ్రవాదులు ఇప్పుడు కొత్త కాదు. గతంలో ఏదైతే కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో ఏదైతే పౌర్మావల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మసీదులో ఒక ఉగ్రవాదకు సంబంధించినటువంటి లింకులు ఉన్న వ్యక్తి కూడా తలదాల్చుకుంటున్నాడని మొత్తం ఎన్ఐ అధికారులు అప్పట్లో నిఘా పెట్టడం జరిగింది. అసలుకి అనాధికారికంగా ఒక మసీదులో ఎలా తలదాల్చుకుంటున్నాడు, ఇతని ఊరు అనేది కూడా పూర్తిగా డేటా విశ్లేషించి కూడా అతని మీద నిఘా పెట్టడం జరిగింది. నిఘాలో భాగంగానే మరికొంత సమాచారం రాబట్టుకునే అదుపులో తీసుకెళ్లి ఒకటిన ఢిల్లీ తీసుకెళ్లే ఘటన కూడా అప్పట్లో చాలా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఏదైతే అదే ఉగ్ర లింకులు కూడా ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఇటు ఎన్ఐ అధికారులతో పాటు పలు రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ముఖ్యంగా ఈ ఏపీ మీద కూడా ఫోకస్ చేసినట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఏదైతే ఈ అల్లంలో జరిగాయో బాంబ్ బ్లాస్టింగ్ కానీ లేదంటే మేజర్ గా ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా హోమ్ మేడ్ అంటే మామూలుగా బాంబులు తయారీలో టెక్నాలజీ ఉపయోగించడం లేదు, కేవలం హోమ్ మేడ్ ఇంట్లో ఉన్నటువంటి మన పరిసర ప్రాంతాలలో
లేదంటే ఇంటి వస్తువులలో ఏదైతే సామాగ్రి వాడి ఈ బ్లాస్టింగ్ తీవ్రతను పెంచేందుకు కూడా చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ చేస్తారనేది కూడా గ్రహించడం జరిగింది. ఎన్ఐ అధికారులు ఆ దిశగా కూడా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు కోయంబత్తూరు కానీ లేదంటే ఎల్కే అద్వానీ మధురైలో జరిగినటువంటి బ్లాస్టింగ్ కానీ లేదంటే తాజాగా బెంగళూరులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ కూడా ఇటువంటి సంఘటనల్లో పూర్తిగా హోమ్ మేడ్ ఎక్విప్మెంట్ వాడారు. హోమ్ మేడ్ బాంబుల తయారీలో నైపుణ్యాలు ఇటువంటి చేస్తారని చెప్పేసి కూడా ఎన్ఐ అధికారులు కొల్లికొచ్చారు. సేమ్ ఇప్పుడు శ్రీనివాస్ మీరు చెప్తున్నట్టుగా హోమ్ మేడ్ అంటే ఇక్కడ దొరికే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే అత్యంత పేలుడు సంభవించేలా బాంబులు తయారు చేస్తున్నారు. అంటే బయట నిఘా చాలా అప్రమత్తంగా ఉంది, కట్టుదిట్టంగా ఉంది. నిఘా వ్యవస్థ బలోపేతం అవడంతో బయట నుంచి ఎక్కడా కూడా ఉగ్రవాదులకు అటువంటి పదార్థాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న పదార్థాలతోనే వీళ్ళు బాంబులు తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అంతర్గతంగా కూడా మనం నిఘాను పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఏం చేయబోతుంది, అదేవిధంగా ఎన్ఐ అధికారుల కదలికలు, అదేవిధంగా వాళ్ళ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఓవరాల్ గా ఏపీకి సంబంధించినటువంటి ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ లేదంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా పూర్తిగా వైఫల్యం చెందినారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఉగ్రవాద కదలికల మీద కూడా ఢిల్లీ నుంచి ఎన్ఐ అధికారులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే ఈ రాయచోట్లో ఉగ్రవాదుల కదలికల మీద దాదాపు కొంత కారణంగా ఎన్ఐ అధికారులు మఫ్తిలో అంటే ఒకరు పల్లీలు అమ్ముకుంటూ మరొకరు ఇంటికలు లేదంటే దారాలు లేదంటే చేతికి ఇట్లా వీధులలో తిరిగి అమ్ముకుండే వ్యక్తులుగా వాళ్ళు మారు దేశాల్లో కూడా ప్రస్తుతం ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద కదలికల మీద కూడా పూర్తిగా డేటా తీసే దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఎన్ఐ అధికారులు ప్రస్తుతం ఇటువంటి ఘటనలు సినిమాలో మాత్రమే చూసింటాం ఇప్పటి వరకు. అయితే ప్రత్యక్షంగా కట్టినట్టు ప్రస్తుతం ఈ ఎన్ఐ అధికారులు చెప్తున్న నిజాలు కూడా బహిర్గతం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇటువంటి కదలికల మీద కూడా ఎన్ఐ అధికారులు కూడా మఫ్తిలో ఈ ఇరువురు ఉగ్రవాదుల మీద కూడా ప్రస్తుతం నిఘా పెట్టడం చాలా దాదాపు కొంతకాలంగా ఈ నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇదే నిఘా ఉంచితే వీళ్ళు బయటకు వస్తున్నారు, బయటకు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా కొంచెం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఒకరైతే చీరల బట్టల వ్యాపారం చేస్తున్నారు. ఈ బట్టలు కూడా సూరత్, అహ్మదాబాద్, గుజరాత్, బెంగళూరు ఈ పలు ప్రాంతాలకు చెందినటువంటి తక్కువ మొత్తంలో అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మే క్రమంలో చేస్తున్నారు. మరొకరు చిల్లర దుకాణం కూడా కేవలం చిల్లర దుకాణంలో ఒక రోజుకు 100 రూపాయలు కూడా అక్కడ జరిగే పరిస్థితి లేదు, ఎవరు కొనే పరిస్థితి లేదు. అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి ప్లానింగ్ చేస్తున్నారు అనేది కూడా ఎన్ఐ అధికారులు పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాతనే రాత్రికే వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేయడము. ప్రస్తుతం ఆ దాడిలో కూడా ఇరువురిని ఉగ్రవాద అదుపులో తీసుకుని తమిళనాడుకు తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి దొరికిన ఈ బాంబు సంబంధించినటువంటి సామాగ్రి కూడా చాలా విస్తుపోయే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎన్ఐ అధికారులు కూడా వాళ్ళు ఒక ఉగ్రవాదులు అంటే ఎక్కడో శిక్షణ తీసుకొని ఇక్కడ బాంబులు తయారు చేస్తారనేది కూడా ఇప్పటిదాకా కనిపెట్టడం జరిగింది. అయితే హోమ్ మేడ్ బాంబుల తయారీలో ఈ అబూబకర్ గాని లేదంటే మహమ్మద్ అలీ వీళ్ళిద్దరు కూడా ప్రసిద్ధిగా చెప్పవచ్చు. అబూబకర్ కూడా ఇప్పటికే 4 బాంబులు కూడా తయారు చేసి కూడా దగ్గర శ్రీనివాస్ మీ సిగ్నల్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, మరలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో టెర్రర్ జోన్ తో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఆపరేషన్లు చేస్తున్నారన్న పరిస్థితి కూడా తెలియని పరిస్థితి. అంటే హైదరాబాద్నే కాదు జిల్లాలను కూడా టార్గెట్ చేశారు, మారుమూల ప్రాంతాలను కూడా ఉగ్రముఖలు టార్గెట్ గా చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి డెన్నును ఏకంగా పలు జిల్లాల్లోని ఎవరికి అనుమానం రాని ప్రాంతాలకు తరలించారు. మొత్తంగా మొన్న రాయచోటిలో 2 ఉగ్రవాదులు పట్టుబడడంతో ఒక్కసారిగా అంతా అలర్ట్ అయ్యారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై విజువల్స్ లో చూస్తున్నాం. ఆ బాంబుల తయారీకి సంబంధించి వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ, అదేవిధంగా ల్యాప్టాప్లు, ఆ పేలుడికి సంబంధించిన పదార్థాలను కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా ఎన్ఐ అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. తమిళనాడు ఎస్ఓటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారణ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి మరింత సమాచారం కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏది ఏమైనా 30 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటూ ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా వారి కార్యకలాపాలను చాప కింద నీరులా తయారు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. సో ఇందాక మనకు శ్రీనివాస్ చెప్పినట్టుగా మనం చూస్తే అంటే విదేశాల నుంచి అదేవిధంగా ఉగ్ర దేశాల నుంచి దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పేలుడికి సంబంధించిన పదార్థాలు కానీ ఆ పేలుడికి ఉపయోగించే టెక్నాలజీ కానీ ఏది కూడా విదేశాల నుంచి రావట్లేదు. స్వదేశంలోనే వీళ్ళు అక్కడే తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే అంతర్గతంగా మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. బయట నిఘా వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంది. ఆ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండటంతోనే ఉగ్రమూకలు ఇలా
ఆ ఏరియాల్లో దొరికే పదార్థాలతోనే అత్యంత భారీ విధ్వంసం సృష్టించే బాంబులను తయారు చేస్తున్నారు. వాటికి సంబంధించిన పదార్థాలను కూడా, వాటికి సంబంధించిన టెక్నాలజీని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. శ్రీనివాస్, మరొకసారి చూస్తే మనం స్క్రీన్ పై చూస్తున్నాం, ఐన్యూస్ స్క్రీన్ పై ఆ పేలుడికి సంబంధించిన పదార్థాలలో ఉపయోగించే టెక్నాలజీ అవ్వచ్చు, ఆ బుక్స్ అవ్వచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్స్ కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి. సో చీరల వ్యాపారం చేసుకునే మాటున బాంబుల తయారీ కూడా చేపడుతూ ఉన్నారు. అధునాతన టెక్నాలజీని నేర్చుకుని మరీ బాంబులు తయారు చేస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని శ్రీనివాస్? ఓవరాల్ గా ఈ పోలీసులు ఏదైతే అన్నమయ్య జిల్లా పోలీసులతో పాటు ఎన్ఐ అధికారులు అప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతో మొత్తం ఏం జరుగుతుంది, ఉగ్రవాదుల కదలికల మీద కూడా చాలా షాకింగ్ గా గురయ్యారు. ప్రస్తుతం అది ఎక్కడ ప్లేస్ ఏంటి అనేది కూడా ఎన్ఐ అధికారులే నేరుగా వాళ్ళ ఇళ్ల దగ్గర తీసుకువెళ్ళడం, అక్కడక్కడ స్పాట్ లోనే ఇంటి తలుపు తట్టి లోపలికి వెళ్లడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీడీలు, అలాగే బుక్స్, అలాగే డైరీలు, అలాగే రాష్ట్రాలకు చెందినటువంటి మ్యాపులు కూడా అక్కడ లభ్యమయ్యాయి. ఇందులో మొదటగా ఏదైతే కోడింగ్ అంటే హ్యాకింగ్ సంబంధించినటువంటి కోడింగ్ కూడా వాళ్ళకి దొరికింది. ప్రస్తుతం హ్యాకింగ్ ఎలా చేయాలా, ఏంటి, ఎందుకు ఈ హ్యాకింగ్ సంబంధించిన ఈ సీడీలు, మొబైల్ ఫోన్లు, పలు రకాలైనటువంటి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు పెద్ద ఎత్తున నగదు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ఇదంతా పరిణామం అంతా ఎందుకు అజ్ఞాతం నుంచి ఇదంతా రాయచూరు కేంద్రంగా కూడా జరుగుతూ ఉంది. దాదాపు 5 ఏళ్ల నుంచి బాహ్య ప్రపంచానికి కూడా దూరంగా ఉంటూ పేర్లు మార్చుకుని అజ్ఞాతవాసం ఎందుకున్నారు ఉగ్రవాదులనే కోణాల్లో కూడా ఎన్ఐ అధికారులు విచారణ వేగవంతం చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విస్ఫోటన నిజాలు దాదాపు అంటే ఐఈడి బాంబుల తయారులో దాదాపు 50 బాంబులు ఒకటే అట్టేటం కలిగినటువంటి సామాగ్రిని కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాటిలో 4 బాంబులు నిర్వీర్యం చేశారు. వాటి ఆక్టోపస్ ఆధ్వర్యంలో ఈ ఖాళీ ప్లేస్ లో కూడా నిర్మాణ ప్రదేశంలో నిర్వీర్యం చేశారు. అయితే ఐఈడి బాంబుల తయారీలో ఎంత పెద్ద మొత్తంలో వాడుతున్నారు, ఏమేమి మెటీరియల్ ఉందనేది కూడా ప్రస్తుతం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా హోమ్ మేడ్ మన ఇంటిలోనే వాడే వస్తువులు, లేదంటే అంగడ్లలో దొరికే వస్తువులు, లేదంటే ఒక రకంగా వీటన్నిటిని కూడా వాళ్ళు సేకరించే పనిలో ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలన్నా కూడా ఎవరికి ఎటువంటి అనుమానం రాదు కాబట్టి ఏది అందుబాటులో ఉంటే వాటితోనే బాంబుల తయారీ కూడా చాలా నైపుణ్యం కలిగిందని అబూబకర్ గా మంచి గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ఈ బెంగళూరు బ్లాస్టింగ్ తర్వాత కూడా ఎన్ఐ అధికారులు కూడా చాలా వేగవంతం చేశారు. వాళ్ళకి దొరికినటువంటి చిన్నపాటి క్లూస్ ఆధారంగానే ప్రస్తుతం రాయచోట్ల తలదాస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వేరు అబూబకర్ ఒక కొత్తపల్లిలో ఉంటే ఇక్కడ మన్సూర్ కూడా మరో ప్రాంతంలో మహబూబ్ వీధిలో ఉన్నారు. అయితే ఇరువురికి సంభాషణలు వాళ్ళ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ తమిళ్లోనే మాట్లాడుకుంటూ వస్తున్నారు, సంభాషణలు కూడా చేస్తూ వస్తున్నారు. వాళ్ళ భార్యలు సైతం కూడా మనకి ఇండియా గడపడం చాలా అసాధ్యంగా ఉంది, సాధ్యం కావడం లేదు, మీరేమో ఈ పనులు చేస్తున్నారన్నప్పటికీ కూడా ఏదో కొంతలో సమాధానం చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబ పోషణను కూడా వాళ్ళే చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ కుటుంబ పోషణకి వాళ్ళు పెడుతున్న బిజినెస్ కి చాలా ఏమాత్రం లేదు. వ్యాపారంలో అంత అమౌంట్ రాకపోయినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో నగదు ఎలా వస్తుంది బ్యాంక్ అకౌంట్ లో కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి బంధువులు, అలాగే భార్యకు సంబంధించిన వాళ్ళ బంధువుల సైడ్ నుంచి కూడా పూర్తిగా అదుపులో తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అమరావతి నుంచి కాంతి, అదేవిధంగా విజయనగరం నుంచి రమేష్ మాకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాంతి, చూస్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా ఒకవైపు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అంటే అందరూ విస్తుపోయేలా మొన్న విజయనగరం, నిన్న రాయచోటి 2 చోట్ల కూడా ఉగ్రమూకల కదలికలు బయటపడ్డాయి. ఎలా చూస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉగ్రమూకలకు సంబంధించినటువంటివి బయటపడుతున్నాయో ఒక్కొక్క చోట అంటే మొన్న విజయనగరం ప్రాంతంలో చూసాము, నిన్న రాయచోటిలో అదుపులోకి తీసుకున్నటువంటి ఉగ్రమూకలకి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి, వీళ్ళు ఇక్కడే దాదాపుగా స్థావరం ఏర్పాటు చేసుకుని ఫ్యామిలీస్ గా ప్రజలతో కలిసి నివసిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర లభ్యమైనటువంటి ఏదైతే భయంకరమైనటువంటి పేలుడుకి సంబంధించినటువంటి పదార్థాలు కావచ్చు, అలాగే కొన్ని బుక్స్ కావచ్చు, అలాగే వీరికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీటిలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఉగ్రమూకలకి సంబంధించినటువంటి కదలికలు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి ఇంటెలిజెన్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడంతో ఆ సోర్స్ ను ఉపయోగించుకుని ఇంకా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాడులకు
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వాటి వెనక ఉన్నటువంటి వీటిలన్నిటిని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. దాంతో పాటుగా ఇంకా ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి ప్రభుత్వం. ఏదైతే రాజధాని తో పాటుగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎట్లా అయితే ఫోకస్ గా ముందుకు వెళ్తోందో, ఇటువంటి ఏదైతే ఉగ్ర దాడులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎటువంటివి కూడా జరగకుండా ఉండాలి అనే దానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ రెండు చోట్ల ఏదైతే వీరికి సంబంధించినటువంటి మూలాలు బయటపడినాయో, వీరికి వెనక ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఈ కుట్రలు అనేవి జరుగుతూ ఉన్నాయి, అలాగే వీరికి ఇప్పుడు ఏవైతే సంబంధితులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న వారిని విచారించడంతో పాటుగా వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లాంటి అంశాలన్నిటిపైన ఫోకస్ పెట్టడంతో పాటు వీరి భార్యలను కూడా ఆల్రెడీ విచారిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వీరి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకోవడంతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి ఈ రెండు ఇష్యూస్ తోనే చెప్పుకోవాలి. మొదటిగా విజయనగరానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడే ఆ ప్రభుత్వం అలర్ట్ అయింది, ముందుకి వెళ్లేందుకు అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఇంకా ఇటువంటి ఎలాంటివి ఉన్నాయని దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆదేశాలు వారికి పోలీసు శాఖకు వెళ్లడంతో ప్రతి ఒక్క చోట కూడా క్షుణ్ణంగా ఇటువంటి నిఘా వర్గాలు అనేవి పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీరిని ఎవరైతే దొరికారో వారందరినీ బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పట్టడంతో పాటుగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎటువంటివైనా ఉన్నాయా అనే అంశాలకు సంబంధించినటువంటి వీటిని కూడా వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఇటువంటివి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఇటువంటివి బయటపడటంతో కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవాలి బాబు. కాంతి, చూస్తున్నాం ఇంతకు ముందు ఎక్కడైనా ఉగ్రమూకల కదలికలు ఉన్నాయంటే ముఖ్యంగా హైదరాబాద్ పేరు వినిపించేది, హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ ని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. సో అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాలు, మారుమూల జిల్లాలను కూడా ఉగ్రమూకలు టార్గెట్ చేశారు అంటే నిఘా వ్యవస్థను చాలా పటిష్టం చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకున్న అబూబకర్ కావచ్చు, ఇంకొక ఉగ్రవాది అవ్వచ్చు, సో వీళ్ళిద్దరూ కూడా అక్కడి ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితులు. అంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు అన్న విషయాలను కూడా ఇకపై పరిగణలోనికి తీసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఈ అంశంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా వారు అక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే ఫ్యామిలీస్ ఏర్పాటు చేసుకుని జనజీవన స్రవంతితో అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ తోటి కలిసిపోయి వారు మమేకమై ఉంటున్నారు. కాబట్టి ఎవరికి కూడా అనుమానం అనేది రాకుండా వీటిలన్నిటికీ ప్లాన్ జరుగుతుంది. సో ఇప్పుడు వీరిని కనుగొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద భారీ ఏదైనా కూడా జరగక ముందుగానే కనుక్కోవడం వల్ల కొంత భారీ ఉపశమనం రాష్ట్ర ప్రభుత్వానికి లభించినప్పటికీ కూడా ఈ ఉగ్రమూకలు ఎలా ఉంటున్నారు వాళ్ళ దగ్గర, అలాగే ఇంటెలిజెన్స్ చాలా పటిష్టమైనటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలాగే ఎవరు ఎక్కడ నివసిస్తున్నారు, చిన్న చిన్న ఇష్యూస్ ని దొంగలు కావచ్చు, లేకపోతే డైలీ పెట్రోలింగ్ కావచ్చు, కార్డన్ సర్చ్లు ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి బయటపడినప్పుడు ఖచ్చితంగా కొంత ప్రభుత్వం నుంచి అలర్ట్నెస్ అనేది ఇంకా ఫోకస్డ్ గా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఈ రెండు స్థానాల్లో ఎక్కడైతే జరిగిందో వీళ్ళు బయటపడిన అప్పటి నుంచి కూడా రాష్ట్రం స్పెషల్ ఫోకస్ పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎవరు ఉంటున్నారు, ఎక్కడుంటున్నారు, అలాగే ఏ ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వచ్చి అక్కడ వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మీద కూడా కొంత ఫోకస్ పెట్టడంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటున్న వారిని స్పెషల్ గా ఫోకస్ చేసి వారికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ప్రతి మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువగా బేస్ చేసుకుని ఇట్లాంటి ఫోకస్ గా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దాంతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని కూడా బేస్ చేసుకుని వారికి ఉన్నటువంటి ఆ దాడులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు దొరికిన వారికి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, ఇంకా ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఇంకా ఏదైనా దేశంలో ఇంకా ఎక్కడైనా ఇటువంటి
ప్రముఖులు ఉన్నాయా? ఇంకా రాష్ట్రంలో ఇక్కడ Right. ఆంధ్రప్రదేశ్ లో 2 ప్లేసెస్ దొరికాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కడ ఉన్నాయా? దీంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో అటు చుట్టుపక్కల బార్డర్స్ ఎక్కడైతే ఉంటాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి బార్డర్స్ లో మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వీరు ఉంటున్నారు కాబట్టి ఆ ప్లేసెస్ లో ఎక్కువ హై అలర్ట్ Right. పెట్టడము అలా. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక విజయనగరంలో ఉన్న పరిస్థితిని మనకు రమేష్ అందిస్తారు. రమేష్, చూస్తున్నాం మొత్తంగా విజయనగరంలో ఎవరు కూడా కనీవిని ఎరగని రీతిలో స్లీపర్ సెల్స్ పట్టుబట్టడం తీవ్ర కలకలం రేపింది. సో మొత్తంగా పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఖచ్చితంగా అంటే విజయనగరం లాంటి ప్రాంతాన్ని కూడా టార్గెట్ చేసుకున్న స్లీపర్ సెల్స్ అంటే ఎలా చూడాలి? ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఇంకా ఇటువంటి ఉగ్రముఖలు బయటపడకుండా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఉంది మనం తీసుకున్నట్లయితే గత నెల మే 16వ తారీఖున విజయనగరంలోని ఒక్కసారి ఉగ్రకలకం జరిగింది. ఒక విజయనగరం జిల్లాయే కాకుండా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదుల కదలికలు అలాగే స్లీపర్ సెల్స్ కదలికలు ఉన్నట్టు విజయనగరంలోని ఊరు అస్మాన్ అహ్మద్ పట్టుకున్నప్పుడే వెలుగులోకి వచ్చిందన్న సంగతి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మారుమూల జిల్లా వెనుకబడి జిల్లా అయిన విజయనగరం జిల్లా కేంద్రంలోని ఈ పేలుళ్ల కుట్రకి భాగస్వామ్యం అవడం, అదే జిల్లా కేంద్రంలో నివసిస్తున్న పోలీస్ శాఖకు సంబంధించి ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ పేలుళ్ల పదార్థాలకి తయారు చేయడం అంతా సొంతంగా ఇక్కడ విజయనగరం అనేది దీపావళి సామాగ్రికి ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక దీనిగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడే పేలుళ్ల సంబంధాలు లోకల్ గా అన్ని సమకూర్చుకుని పేలుళ్లకు సంబంధించి ఈ పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్టయితే తెలిసింది. అయితే ఒక్కసారిగా మే 16వ తారీఖున 2వ పట్టణ పోలీసులు అయితే ఇతన్ని స్థానికంగా అదుపులోకి తీసుకున్న విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే అటు అనంతరం ఉగ్ర కేసు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించాలని కేంద్ర హోంమంత్రి శాఖ కూడా ఈ కేసు నమోదు చేసిన విజయనగరం పోలీసులను కోరింది. ఈ మేరకు అయితే రాష్ట్రపూర్వకంగా ఆదేశించింది. అయితే ఇప్పటికే వీరిని అటు ఎన్ఐఏ అధికారులు కానీ ఇటు యాంటీ టెర్రరిస్ట్ గారు కానీ అధికారులు కానీ వేరువేరుగా విచారించారు. దాదాపు 4 రోజుల తర్వాత కూడా రైట్ రమేష్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక బ్లాస్ట్ కుట్రలను భగ్నం చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఇక 30 ఏళ్లుగా అల్వుమా టెర్రర్ సంస్థలో పనిచేస్తున్నారు అబూబకర్ సిద్దికీ, అదేవిధంగా మహమ్మద్ అలీ. సో అబూబకర్ సిద్దికీ అలియాస్ అమనుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఉగ్రకుట్ర నుంచి దేశ ప్రజలంతా కూడా బయటపడ్డట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. టెర్రరిస్టుల నుంచి భారీగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. ఆంధ్రప్రదేశ్ టెర్రరిస్టులకు షెల్టర్ జోన్గా మారుతుందా అనే ఊహాగానాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలో కూడా జల్లెడ పట్టాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం ముఖ్యంగా చూస్తూ ఉంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అదేవిధంగా ప్రతిపక్షానికి చెందిన నాయకులు కూడా ప్రజల్లో మమేకమవుతూ తిరుగుతున్న పరిస్థితులు, టెర్రరిస్ట్ అటాకులు దేశం బయటే కాదు దేశంలో కూడా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాం. వాళ్ళు టెక్నికల్ గా హ్యాక్ చేయడానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, అదేవిధంగా పేలుడు పదార్థాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ ని కానీ వాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఎన్ఐఏ అధికారులు ఈ పదార్థాలను అదేవిధంగా ఈ 2 టెర్రరిస్టులను వారి అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మొత్తంగా ఇంత టెక్నాలజీని ఉపయోగించి బాంబులు మన చుట్టూ మన ఇంటి దగ్గరలో మన ప్లేస్లోనే తయారు చేసే పరిస్థితికి దారి తీశారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఐ న్యూస్ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా అనుమానంగా ఉన్నా, వారి కదలికలు అనుమానంగా ఉన్నా, ఒక సామాజిక బాధ్యతగా భారతదేశ పౌరులుగా మనం పోలీసులకు ఖచ్చితంగా సమాచారం అందించాల్సిన బాధ్యత అయితే మనందరిపై ఉంది. నిఘా వ్యవస్థ అనేది పోలీసులతోనే కాదు ప్రజలందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఉగ్రమూకలు మన ఇళ్లలోకి, మన వీధిలోకి, మన ఇంటి ముందుకు వచ్చి తిష్ట వేస్తున్న పరిస్థితుల్లో అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ఐ న్యూస్ అయితే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. మొత్తంగా టెర్రర్ జోన్ లో ఆంధ్రప్రదేశ్ ఉందా అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారులు, ఒకవైపు ప్రభుత్వం కూడా పకడ్బందీ చర్యలు అయితే తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ ఉగ్రమూకలను దేశం బయటే కాదు దేశం లోపల కూడా అంతమొందించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది మొత్తంగా ట్రూత్ హవర్ లో ఈ రోజు టెర్రర్ జోన్ అట్ ఆంధ్ర అనే టాపిక్ లో ఈ రోజు ప్రజలతో పాటు అటు ప్రభుత్వాలను అందరినీ కూడా అప్రమత్తం చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నాం. సో ఇది ఇవాల్టి ట్రూత్ హవర్. మళ్ళీ మరో అంశంతో కలుద్దాం. స్టే ట్యూన్.